ఉంటాయి కదా, జటాజూటంతో నుంచుని ఇక్కడ చంద్రుడు ఉండి చేతులు త్రిశూలం పట్టుకుని వేయాలి, వాటిలోంచి బొడ్లోంచి వచ్చి 4 తలకాయలు ఇట్లాంటి ఇవి వేసేవాళ్ళు ఉండరు. When God exists as God, the background, there is no one to propagate about God or print the pictures or scriptures of God or speak of God. Therefore, God should come down as his own children. దిగి రావాలి. ఎట్లా దిగి వస్తాడు అంటే మొట్టమొదటిగా దిగి వచ్చేస్తాం తాను పరబ్రహ్మగా, ఏం లాభం లేదు, తాను ఇసుకుంటాను. తర్వాత ఈ విరాట్ అంటే హిరణ్య గర్భాండం అనేటువంటి రూపంలో దిగి వచ్చేస్తాం. అంటే God came down as God. Nothing happened. Then God came down as creator. There is some activity. కొంచెం చతుర్ముఖ బ్రహ్మగా వచ్చేట రెండవది. But still he had no form. Then he came down for the third time. Then he said, this is what is called giving to death. Because there is the physical body and matter. మూడవ మాట భౌతిక జగత్తు వచ్చింది. వచ్చి పంచభూతములు వాటి సృష్టి శరీరం వచ్చినాయి. ఇహ మృత్యుకి ఇచ్చేయటం వచ్చేసింది అన్నారు. సో ఫర్ ది ఫస్ట్ టైం గాడ్ కేమ్ డౌన్, నథింగ్ హ్యాపెండ్. ఫర్ ది సెకండ్ టైం గాడ్ కేమ్ డౌన్, దట్ ఈస్ ఫర్ ది ఫస్ట్ టైం హీ కేమ్ డౌన్ యాజ్ కాన్షియస్నెస్, nothing happened. Second time he came down as energy or power, nothing happened. Third time he came down as matter, something happened. This is called death. So I give you to death. The third time he answered. మూడవ మాట చెప్పిన సమాధానం నేను మృత్యువుకి ఇచ్చేస్తానన్నట్ట. అంటే ఆధ్యాత్మమైనటువంటి ప్రజ్ఞామయమైన తేజోమయమైనటువంటి దాంట్లో జనన మరణాలు ఏమి ఉండవు. తర్వాత వచ్చిన దాంట్లోనూ ఉండవు. తర్వాత భౌతిక శరీరం ద్రవ్యమయమైనటువంటిది వచ్చేటప్పటికి, అంటే పాంచభౌతికమైనది వచ్చేటప్పటికి నువ్వు మృత్యువు కొడుకుగా పుడతావు. అంటే చైల్డ్ ఆఫ్ డెత్, యు ఆర్ ఎ మార్టల్. When we are born physically in this physical body means we are a child of death, because the body is going to be taken someday. అంతేకాక యమము అనేది సాధించడానికి అర్హత నీకు ఇస్తున్నావు ఈ శరీరంలో వచ్చాక. భౌతిక శరీరంలో లేదు, యమం లేదు, నియమం లేదు. Not only that, the moment you are allowed to be born in this physical body, you are fully qualified for the control of mind and senses, etc. So you are given to Yama a third time. దీన్నే త్రయో లోక ఏతయేవ, 3 లోకాలంటుంది బ్రాహ్మణం. అయితే భువ శివ, 3 లోకాలు. ఈ స్క్రిప్చర్స్ there are mainly 3 worlds that are created. The world of bhuva, the world of bhuva, the world of swaha. That is, swaha is the light of I am. Bhuva means the energy sevenfold. Bhuva means matter. కనుక భూ అంటే భూలోకం, మనం చూసేటువంటి భౌతికమైనది. భూవర్లోకం అంటే ఈ మధ్యన ఉన్నటువంటి అంతరిక్ష లోకం, 7 లోకాలు ఉంటాయి అందులో. శివ అంటే నేను తాను అని చెప్పబడేటువంటి ఆత్మతో చేయబడిన హిరణ్య గర్భాండమైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ యొక్క శ్లోకం బ్రహ్మలోకం అంటారు. ఇక్కడ దాకా ధ్యానం చేసినవాడు మళ్ళీ కిందికి తిరిగి వస్తాడు. ఈ లోకం దాకా ధ్యానం చేసి నిలబడ్డవాడు కిందికి తిరిగి వెళ్ళాడు. ఆ బ్రహ్మభువనాల్లోక పునరావర్తిన అర్జున. There are 7 planes of consciousness in us. When we begin to meditate, we fall down back again to the physical plane again and again until we cross the first 6 planes of our consciousness. When we enter into the 7th plane called the plane of the Creator or the four-faced Brahma, and when we establish in it, there is no danger of falling back towards the gravitation towards matter. కనుక భౌతికంలోకి మళ్ళీ ప్రవేశించడానికి బ్రహ్మలోకం దాకా వెళ్ళిన దాకా పడుతూనే ఉంటారు. బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మను దర్శనం చేసిన ఆయన పరబ్రహ్మను నాకు దర్శనం చేయించి ఆయన అడగగలిగిన రోజు నాకు వెనక్కి పడరా. అందుకనే మనకు బ్రహ్మ విద్యా సంప్రదాయంలో నారాయణం పద్మభువం, రెండోవాడు పద్మభువుడు. మొదటివాడు ఈ సృష్టి ఇచ్చినవాడు, దేహం ఇచ్చినవాడు, ఈ బ్రహ్మ విద్య అడుక్కునేందుకు కావలసినటువంటి జ్ఞానం ఇచ్చినవాడు వాడే కనుక నారాయణుడు. రెండవది వీడిని అక్కడ బతికెళ్ళేవాడు, వీడిని గుర్తించినవాడు పద్మభువుడు. అది సో క్రియేటర్ ఫోర్-ఫేస్డ్ ఈజ్ కాల్డ్ ది సెకండ్ గురు ఆఫ్ ఎవరీ లివింగ్ బీయింగ్, అండ్ దిస్ క్రియేటర్ లీడ్స్ ఎవరీ లివింగ్ బీయింగ్ టు గాడ్స్ ప్రెజెన్స్. ఇది మన సంప్రదాయం. కనుక
నిన్ను మృత్యువుకి ఇచ్చేస్తానన్న కథలో అర్థం అది. దిస్ ఈజ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ వాట్ ది ఫాదర్ సెడ్, దట్ ఈస్ ఐ విల్ గివ్ యూ టు డెత్ వెన్ ది సన్ ఆస్క్డ్ ఫర్ ద థర్డ్ టైం. అప్పుడు బహూనాం ఏమి ప్రథమ, బహూనాం ఏమి మధ్యమ. అప్పుడు కొడుకు అనుకుంటున్నట్టు తనలో తను, కించిత్ యమస్య కర్తవ్యం యన్మయాద్య కరిష్యతి. Then the son began to reflect within himself. When the father answered, I give you to death, then the son began to think, reflect within himself. బహూనాం ప్రథమ ఏమి, నేను చాలా మందిలో మొదటివాడుగా ఉంటూ ఉన్నాను. ఏది తండ్రి యొక్క శిష్యులలో. అంటే కొన్ని సబ్జెక్టులలో ఫస్ట్ మార్క్ వస్తూ ఉండదు నాకును. బహూనాం ఏమి మధ్యమ, కొన్నిట్లో యావరేజ్ పాస్ మార్కులు వస్తున్నాయి. కొందరు శిష్యుల కన్నా నేను సామాన్యంగా ఉన్నాను, కొందరు శిష్యుల కన్నా పైన ఉన్నాను అన్నాడు తండ్రి దగ్గర. సో హీ సేడ్, among the disciples of my father, I am better than some of them, and I am average when I compared with some others. So this is my position with my father. Kinchid yamasya kartavyam యన్మయాద్య కరిష్యతి. నన్ను యముడికి ఇచ్చేస్తే వాడికి ఏదన్నా ప్రయోజనం ఉండదు కదా, పడిండిపోయిన గోదానంలా చేస్తే ఏం లాభం అన్నాడు. నాపోతే వాడిని పెట్టుకుని ఎవడు ఏం చేస్తాడన్నాడు పాపం అక్కడ. ఒరే శిష్య పొడుగుకాయ పొడవేంచుకురా అంటే వాడు దుమ్ము వేసుకొస్తే పనికి రావాలి కదా. దెన్ ది సన్ థాట్, I am of course better than some of the disciples of my father, but I am only an average fellow when compared with some other disciples. Will it not be a headache to the Lord of Death, Yama, if I am given to him as a disciple? Suppose I go to Yama as a disciple. Such a fellow who is not very intelligent, if I be a drag upon him, suppose every minute I want to question him, Master, can I purchase shoes? And then say, Master, where should I keep my shoes? Then the master should say, upon my head. గురుగారు చక్క దొరుకునా, దొరుకునా వస్తున్నాను నేను. గురుగారు లావు దొరుకునా, గురుగారు బుడి చిరిగిపోయి ఏం చేయమంటారు అంటే నేను కొడతానన్నాడు. వీడు వస్తాడా? సరే ఆకలివుతుండే ఆనందం రా అంటే గురుగారు తినమంటారా? ఏ సూత్రం అంటారు? సపోజ్ ది డిసైపుల్ ఈజ్ హంగ్రీ, ది మాస్టర్ సేస్ యూ ఈట్ అండ్ ది డిసైపుల్ సేస్ ఇఫ్ యూ వాంట్. So if such a disciple is with the Guru should begin to be a disciple of this fellow. So the boy thought, will there be of some use to my new Guru Yama if I go there? Because I am an average fellow among some of the disciples of my father. So what is the use of giving me to Yama instead of giving a better fellow? That is what he thought. నన్ను ఇవ్వటం కన్నా అక్కడికి తీసుకెళ్ళి పడిండిపోయిన గోదావరి ఇచ్చినట్టు. ఇట్ ఈజ్ ఇన్ ఇండియా ఆఫరింగ్ ఏ కౌ ఈజ్ కన్సిడర్డ్ టు బి వెరీ సీక్రెట్. అండ్ ఇఫ్ యూ గివ్ an old cow who is not fit to give any milk, what's the use? It is only to throw the expenses of the cow upon the other fellow. దానివల్ల ఏం లాభం లేదు. మళ్ళీ అతను ఇంకా అనుకున్నాడు, అనుపస్య యథా పూర్వే అనుపస్య తథా పరే సస్యమివ మర్త్యః పచ్యతే సస్యమివ ఆజాయతే పునః. ఇంతకు ముందు ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి బ్రహ్మ విద్యా సంప్రదాయంలో నడిచి వెళుతున్న వాళ్ళు, వేదాధ్యయనం చేస్తున్న వాళ్ళు, దాంట్లో చెప్పబడిన ప్రకారం దాన ధర్మాది క్రియలు చేస్తున్న వాళ్ళని చూసుకున్నాం.
సంప్రదాయం. Let us try to understand the part of man by studying how the ancients learned the scriptures and learned about God, how they used their mind, how they used their senses, how they lived, how they learned to give, how they gave. Let us try to know the scriptures in the form of the life they lived in the past. So let us gather all our wisdom from the way in which the ancients lived. ఒకటి. రెండవది, అనుపస్య ప్రతిపస్య యథాపరే. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, పెద్దలు ఎలా ఉన్నారు, సామాన్యుడు ఎలా ఉన్నాడు. సామాన్యులు పెద్దలవుతూ ఉంటాం అనేది ఏ ఉపాసన చేసి పెద్దలను ఎలా అనుసరించి ఆచరించి వెళితే చేస్తున్నారు, ఇది కూడా చూద్దాం. Let us also observe the present, not only the past. Let us observe how in the present days masters are living, how disciples are living, how disciples are trying to go and make an approach and make a coexistence with the masters. In what way they are learning the scriptures and about God's science. In what way they are being induced into God's presence by their masters. Let us try to understand the present also to make a successful future for ourselves. ప్రస్తుతం ఉంటున్నటువంటి మహానుభావులైన పరమ గురువులు, వాళ్ళ శిష్యులు, గురు శిష్య సంప్రదాయములు, ఆస్తిక్యము, దైవము, దానిని ఉపాసించువారు, దాని ముందు శ్రద్ధ వహించువారు, ఇవి రెండు కూడా మనం చూద్దాం. వెనక జరిగిపోయిన సంప్రదాయాలన్నీ ఒక మాట చక్కగా పెద్దల వల్ల చదువుకుని తెలుసుకుందాం. ఇప్పుడు ఉన్నటువంటి సత్సంప్రదాయాలన్నీ కూడా చక్కగా పెద్దల వల్ల గురు శిష్య సంప్రదాయాలు తెలుసుకుందాం. సో ది సమ్ టోటల్ ఈస్, let us try to know what was there in the past in the form of disciples and masters and what has been transmitted from masters to disciples. Let us know what is being done in the same way through institutions. For example, the institutions of the Masters of Wisdom, Jalkul, and the exotic institutions like the Arcane School, etc. కనుక ఈ సంప్రదాయాలు ఇవన్నీ ఎట్లా ఉన్నాయో చూద్దాం, తెలుసుకుందాం. స్వయమేవమత్య పచ్యతే, ఎన్ని చేసి నేర్చుకుంటూ ఉన్నటువంటి అప్పటికి కూడా ఈ మృత్యువునకు కొడుకుగా జనన మరణాల మధ్యన పుట్టిన జీవుడు ఉన్నాడు. స్వయంగా పచ్యతే అంటే పాకాన్ని పొందుతూ ఉన్నాడు. వీడు నేర్చుకుంటున్నాను అనుకుంటూ ఉంటాం, తెలుసుకుని జాగ్రత్తగా బిహేవ్ చేస్తూ ఉంటాం, అంతకంటే ముందు అజాగ్రత్తగా బిహేవ్ చేయటం, తర్వాత తక్కువ తప్పులు చేయటం, ఇవన్నీ కూడాను ఎప్పుడు జరుగుతూ ఉన్న కథే కానీ వీడు కొత్తగా ఏం నేర్చుకున్నది కాదు అంట. సో ఇఫ్ man tries to understand things better, tries to surpass his shortcomings, overcome and live above his defects, live a better life and commit less and less mistakes day after day, and then comes to a stage, he calls it perfection, he begins to enjoy. Then he finds this is the story which was already narrated by every living being and it has been done like this always, so the whole thing is predestined. So nothing new in something which is being achieved by every disciple. And తర్వాత సస్యము ఎలా ఉంటుంది, పంట పండితే ఎట్లా ఉంటుందో ఈ మానవుడు కూడా అలాంటి వాడే. One can compare himself with the seed in the field that is produced. That is the paddy or the corn in the field. ఎట్లాగా విత్తనం వచ్చినటువంటి విత్తనం కంకె వేయంగానే చెట్టు చచ్చిపోతుంది. See how the paddy or any seed in the field, when the seed is given out, the tree dies. మళ్ళీ భూమిని జాగ్రత్తగా దున్నుకుని ఈ విత్తనాన్ని వేస్తే మళ్ళీ ఇందులోంచి మొక్క వస్తుంది. If we conduct the agriculture properly, till the field properly, clear off the fields of agriculture properly, and then sow the good seed in good soil, once again there is the plant.
మళ్ళీ కూడా చెట్టులోంచి విత్తనంలోంచి మొక్క వచ్చింది. అండ్ నౌ ఫ్రమ్ వన్ సీడ్ ఏ ప్లాంట్ కమ్స్ and 100 seeds come from the plant and 1000 seeds come from the plant. ఒక విత్తనం వేస్తే ఒక మొక్క వచ్చి వేల వేల విత్తనాలు వస్తాయి. ఇది చూస్తున్నాం. నరజన్మ కూడా ఇట్లాంటిదే. వై కాంట్ యూ కంపేర్ ది హ్యూమన్ లైఫ్ ఆల్సో స్పాన్ ఆల్సో లైక్ దిస్? వై కాంట్ యూ రియలైజ్ ది సేమ్ ప్రాసెస్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో? ఒక్క విత్తనం వేసి 1000 విత్తనాలు ఎందుకు పొందకూడదు ఈ జన్మ, నరజన్మలో? కనుక నరజన్మ విత్తనం లాంటిది. విత్తనానికి వృక్షానికి ఉన్న సంబంధం చూసారా? వృక్షంలోంచి విత్తనం పుడుతుంది, విత్తనంలోంచి వృక్షం పుడుతుంది. నరజన్మ కూడా అట్లాంటిది. యూ సీ హౌ ది సీడ్ గివ్స్ బర్త్ టు ది ట్రీ అండ్ ది ట్రీ గివ్స్ బర్త్ టు ది సీడ్ అండ్ ది హ్యూమన్ లైఫ్ ఈజ్ ఆల్సో లైక్ ది సైకిల్ విచ్ ఇంక్లూడ్స్ ది ట్రీ అండ్ ది సీడ్ అండ్ ది సీడ్ అండ్ ది ట్రీ. ప్రతి క్షణం నశిస్తూ ఉంది. ఎప్పటికీ నశించని శాశ్వతత్వం ఇందులో. Every minute the tree dies into the seed and the seed gives birth to the tree and never the seed and the tree die, they are eternal. Kanuka compare your life also with this. అంటే అర్థమైతే శాశ్వతత్వం అంటే ఏమిటో తెలుసుకో, అశాశ్వతత్వం అంటే ఏమిటో తెలుసుకో. రెండు చక్కగా విడమర్చడం. నో దట్ విచ్ ఈజ్ టెంపరరీ, నో దట్ విచ్ ఈజ్ పర్మనెంట్ and make a distinction between the two and try to choose the permanent away from the temporary. Know how to choose according to real values. జీవితంలో వివేకం అనేటువంటిది చేసుకున్న తర్వాత అశాశ్వతం అనేటువంటి దాన్ని కాకుండా శాశ్వతాన్ని స్వీకరించడం అనేటువంటిది మనం నేర్చుకుంటానికి కావాల్సినటువంటి విద్యయే ఈ పరబ్రహ్మ విద్య లేక బ్రహ్మ విద్య. అది ఇక్కడ చదువుతున్నాడు. Just as the seed is properly sown in the field, why can't you sow the seed of your God wisdom also to the world, in the world? ప్రపంచంలో నీవు నేర్చుకున్నది 10 మంది మనస్సులు అనేటువంటి పొలాలని, శిష్యులు అనేటువంటి వాళ్ళ పొలాలను దున్ని అందులోవి. If you make a tilling of the land, fertile land, virgin soil of the minds of the youngsters who follow you as the next generation and then sow the seed into their minds, see what happens. వేస్తే అందులోంచి మళ్ళీ చక్కని మొక్కలు వస్తాయి. When we grow old, we are nearing old age and the body is going towards death. But when we enter in the form of our wisdom seeds into youngsters, once again there will be a sprouting. శరీరం ముసలిది అవుతున్న కొద్దీ శరీరం మృత్యువు వైపుకు వెళుతోంది కనుక అది మృత్యువు కాదని తెలిసి మనం చేయవలసిన కర్తవ్యం మనలో ఉన్నటువంటి నేను తాను అనబడేటువంటి మన జ్ఞానాన్ని మన తర్వాత వాళ్ళు అనేటువంటి వాళ్ళలో విత్తనాలుగా వేసినట్లయితే మళ్ళీ మొలకలు వస్తాయి. దిస్ ఈజ్ హౌ ది పర్మనెంట్ ఈజ్ బీయింగ్ వర్షిప్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరరీ. అశాశ్వతమైనటువంటి దేహము, మనస్సు, ఇంద్రియములు అనేటువంటి దుఃఖాలయం అనేటువంటి అశాశ్వతమైనటువంటి దీంట్లో ఉండి శాశ్వతుడు, పురాణ పురుషుడు, అవ్యయుడు అనేటువంటి వాళ్ళని ఉపాసన చేయు మార్గం ఇది. లివింగ్ ఇన్ ఏ బాడీ విచ్ ఈస్ నాట్ పర్మనెంట్, in a mind which is not permanent, in senses that are not permanent. This is the way how to worship the eternal being who is ever existing. So the terms and the data that are given are temporary and the worship is permanent. Live in permanent and eternal existence in the vehicles that are ever changing. This is what the sun taught. కనుక నిరంతరము మారుతున్నది పరిణామ పేచలములు, అశాశ్వతములు అయినటువంటి దేహేంద్రియ మనస్సులు అనేటువంటి వాటిలో ఉంటూ ఇందులో మారని వాడు, అంతర్యామి, శాశ్వతుడు, పురాణ పురుషుడు అనేటువంటి వాని ఎందుకు జీవించడం మొదలెట్టు. ఇది ఈ కొడుక్కి మొట్టమొదటిగా కలిగినటువంటి దాన్ని. దీనినే జిజ్ఞాస అని అంటారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ ఫెల్ట్ బై ది చైల్డ్ when he observed his father offering. And this is what is called the legitimate spirit of questioning of the living being, a questioning about God, which is called God quest. ఇది ఒకళ్ళకు వచ్చింది కదా అని ఇంకోళ్ళు ఈ వాక్యాలు ఉచ్చరించినంత మాత్రం రాదు. పెద్దలు వెళ్ళిన మార్గంలో నడిచి వెడుతూ ఉంటే ఏదో ఒక రోజు అదే లోపల ఈ కుర్రవాడికి ప్రవేశించినట్లు ప్రవేశిస్తుంది.
మనకి అదే ప్రవేశించాక అది ఆగదు, అది దాగదు. అండ్ if we repeat these same sentences, it is not enough. If we begin to live according to what the ancients instructed us, this spirit of question automatically comes to us, just as blossoming comes to the bud. Bud can never be made a blossom, but bud is a sure prophecy of the would-be blossom. పసరమొగ్గ ఏనాడు కూడా పువ్వుగా చేయటానికి సాధ్యం లేదు, కానీ పురుగుపడకుండా రక్షించుకుంటే పసరమొగ్గ పుష్పం అవుతుంది అనేటువంటి సత్యం అందులోనే చక్కగా అంతర్గూఢమై లిఖితమై దాగి ఉన్నది. దీన్నే ఇతడు ఈ కుర్రవాడు సస్యంతో పోల్చుకుంటంగా చెప్పాడు. ప్రతి సంవత్సరంలో మొక్కలు చచ్చిపోతూ విత్తనాలు వస్తూ ఉన్నప్పటికీ కూడా మళ్లీ విత్తనాల్లోంచి మొక్కలు రావటం, ఈ మొత్తం సస్యం, ఈ వరి ధాన్యం అనేటువంటి ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్నట్లే లోపల అంతర్యామి ఇలా జీవుడుగా వస్తూ పుడుతూ ఉన్నట్టుగా నటన కనిపిస్తూ వాడు అందులోనే మొత్తంలోనే ఉన్నారు. సో ది స్టోరీ ఆఫ్ ది plant coming from the seed and dying and giving out the seed and the seed giving birth to plant once again is eternal. It neither dies nor is born, though the plant is born and the seed is born and the plant dies and the plant is born again from the seed. So this drama of the same fellow manifesting a picture of birth and death on a background where there is no birth and death, this is what is to be known. ఇది బ్రహ్మ విద్య సర్వస్వానికి మొత్తానికి తీసి అక్కడ పెట్టి ఇచ్చాడు అని సస్యమేవమత్య పచ్చతే. ఈ రకంగా పాఠాన్ని పొందుతాడు, పంటకు వస్తాడు తెలుసుకుంటే అన్నాడు. అంటే వ్యవసాయం చేస్తే పంట పండించడం నేర్చుకున్నట్లు ఈ వ్యవసాయం చేస్తే తాను పంట పండించుకుంటాడన్నాడు బ్రహ్మ విద్య. జస్ట్ యాజ్ ది అగ్రికల్చరిస్ట్ నోస్ హౌ టు రీప్ ది ఫ్రూట్, the agriculturist of God in himself, he knows how to reap God as his own food. సస్యంలాగా కనుక ఆహారాన్ని పండించుకున్నట్టు దీన్ని కూడా పండించుకోండి, బ్రహ్మ విద్యను కూడా అని తర్వాత చెప్పాడు. వీటిపైన ఇంకొకటి ప్రవేశిస్తుంది, దాని గురించి ఒక ముక్క చెప్పి ఆపేస్తాను. ఇంటికి వచ్చినటువంటి అతిథిని ఆదరించుట, అతనికి మంచి నీళ్ళు ఇవ్వటం, కాళ్ళు చేతులు కడుక్కునే నీళ్ళు ఇవ్వటం, ఆహారం పెట్టడం, రానైనా బాగున్నావా అనటం, ఇది మొదటి నియమము ఈ బ్రహ్మ విద్య నేర్చుకునేది. ఇది లేనివాడు ఈ బ్రహ్మ విద్య నేర్చుకున్నా అంటదు అనేటువంటిది రాబోయేటువంటి మంత్రంలో చెప్పబోతున్నాడు. దేర్ షుడ్ బి సమ్ ప్రిన్సిపల్ టు బి ఫాలోడ్ బిఫోర్ వీ ఎంటర్ ఇంటూ ప్రాక్టీసింగ్ ది గాడ్ స్పిరిట్. ది ఫస్ట్ ప్రిన్సిపల్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఈస్ దట్ వీ హ్యావ్ టు ఆనర్ ఏ గెస్ట్ if we want to be a real spiritual student. Unless we honor our guests, there is no use of knowing many things about God. It is just like having a big volume of magnetism without having a magnet. Very laughing. కనుక in the next mantra which we are going to study this evening, the necessity of observing the process of what is called honoring a guest is prescribed as a necessity or an essential for a student of spiritualism. We will see this evening. kathopanishatlo వాజశ్రవసుడు పుత్రుడు తండ్రిచే యమునకు దానము చేయబడి యమనగరములకు వెళ్ళెను. అంతవరకు మనం చెప్పుకున్నాం. నచికేతుడు అనేటువంటి కుర్రవాడు కథానాయకుడు ఈ కథలో. అతని కథ ఇది. ఇతడు భౌతిక శరీరమున జన్మించిన జీవునకు సంకేతముగా కూడా చెప్పుకున్నాం. నచికేత, ది సన్ ఆఫ్ వాజశ్రవస, వాజ్ గివెన్ టు ది లార్డ్ ఆఫ్ డెత్, and he has travelled to the city of death and waited there before he was recognized as a guest in the city. అతడు యమపట్టణానికి వెళ్లి యముని పురమునందు 3 దినములు ప్రతీక్ష చేసి వేచి ఉండెను.
ఆ వేచి ఉన్న సందర్భంలో అతడు అతిథిగా 3 దినముల తర్వాత స్వీకరింపబడ్డాడు. అప్పుడు రమణగరంలో ఉన్నటువంటి అతని అనుచరులు యమునకు తెలియజేశారు. ఇది కథ. తెలియజేస్తే అతిథి ప్రతీక్ష చేయబడరాదు. దెన్ ది ఫాలోవర్స్ ఆఫ్ యమ, ది లార్డ్ ఆఫ్ డెత్, ఇన్ఫార్మ్డ్ యమ దట్ దెర్ ఈస్ ఏ బాయ్ వెయిటింగ్ ఫర్ హిమ్, కేమ్ యాజ్ ఎ గెస్ట్ అండ్ వెయిటెడ్ ఫర్ 3 days. ఇక్కడ బ్రహ్మ విద్యను ఉపాసించి ఈ కఠోపనిషత్తులో చెప్పబోతున్నటువంటి బ్రహ్మ విద్య ఉపదేశమును పొందువాడు అతిథిని నిర్లక్ష్యం చేయుట అనేది లేకుండా చూసుకుని యావజ్జీవమైనటువంటి వ్రతంగా తెలుసుకోవలసిందిగా నియమం ఇక్కడ వ్యంగ్య మార్గమున చెప్పబడినది. ఇది వేదోక్త మార్గం అంటారు. హియర్ ఇట్ ఈస్ indicated in a peculiar traditional way that whoever wants to follow the path of spiritualism and the path of liberation, whoever wants to know the all-pervading Parabrahman, is first of all injuncted to take the austerity of not overlooking a guest who has come to his house, and he has to take it up as an austerity for life. Only for such people the wisdom of Parabrahman or God the Absolute can be heard. Otherwise it will be there only as a doctrine, as a book, as a non-living dead letter book. కనుక ఎవరు పరబ్రహ్మమును ఉపాసించరో వారి ఎడల పరబ్రహ్మము సత్యం అవుతా జరగవలన అనగా అతిథిని నిర్లక్ష్యము చేయుట జరగరాదు. ఇక్కడ చెబుతున్నారు, వైశ్వానర ప్రవిశతి అతిథిర్ బ్రాహ్మణో గృహాన్. ఒక బ్రాహ్మణుడైనటువంటి అతిథి మన ఇండ్లలో ప్రవేశించాడు అంటే మన నగరం అంతా. అతడు వైశ్వానర, కణకణకణ అగ్నిహోత్రులాగా వెలుగుతున్నాడు అని చెప్పారు యముని అనుచరులు. ది ఫాలోవర్స్ ఆఫ్ Yama, the lord of death, came to Yama and informed him, there is a Brahmin boy waiting for you since 3 days. He has come to our place as our guest, and he is brilliant as flame itself, pure flame. So he is flaming, he is glittering, his face is sparkling like fire. So we have to take every care. ఇది చెప్పారు. తస్యైతాం శాంతిం కుర్వంతి హర వైవస్వత ఉదకం. ఇతడికి ఏదైనా కోపం గీపం వచ్చినట్లయితే కోపం మునిగిపోతుంది వచ్చిన అతిథికి. కనుక అతను ఏదైనా అట్లాంటి భావం కలిగితే శాంతింపజేసే ప్రయత్నం మనం చేయాలి. ఇక ఏ గెస్ట్ హూ హ్యాస్ కమ్ టు అవర్ హౌస్ ఈజ్ మేడ్ టు వెయిట్ until he is in bad moods and he is irritated. Great harm is done to us because we are following the path of God's wisdom and the path of liberation. So we have to take every care to see that the fellow is not angry with us. కనుక ఓ యమధర్మరాజా అతనికి అర్ఘ్యము పాద్యము ఉదకము కొని రెండు. Water is brought to him to show that they are attentive to him, and then they attend to him carefully. ఇది చెప్పారు. దిస్ ఈజ్ ఆల్ సింబాలిక్. ఇక్కడ చెప్పబడినటువంటి అతిథి అనబడేవాడు గృహమునకు వచ్చాడు, ఇంట్లోకి వచ్చాడు. ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ దట్ హీ హాస్ ఎంటర్డ్ ది హౌస్ ఆఫ్ డెత్, ది లార్డ్ ఆఫ్ డెత్. ఇక్కడ ఈ అతిథి గృహమున ప్రవేశించి గృహంలోంచి మళ్లీ వెళ్ళిపోతూ ఉండేటువంటి వాడు జీవుడు స్వరూపంలో వచ్చిన పరబ్రహ్మము. కనుక జీవుడని ఈ శరీరంలోకి వచ్చేవాడు ఎవడో ఇక్కడ చెబుతున్నారు బ్రహ్మరుచి.